మాజీ మంత్రి మల్లారెడ్డిపై సమీప బంధువు నరసింహారెడ్డి భూకబ్జా ఆరోపణలు చేశారు. బంధువే అని నమ్మితే మల్లారెడ్డి మోసం చేశారని నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మండలం యాడారం గ్రామంలో సర్వే నెంబర్ 249-250 లో 23 ఎకరాల 26 గుంటల భూమిని 1982 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు నరసింహారెడ్డి తెలిపారు. మల్లారెడ్డి తన మొత్తం భూమి కొనుగోలు చేస్తానని చెప్పి 9 ఎకరాల 29 గుంటల భూమిని కొనుగోలు చేస్తానని చెప్పానని తెలిపారు. ఒక్కో ఎకరానికి 2.25 కోట్లు, 9.29 ఎకరాలకు గాను మొత్తం 21.88 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం విడతల వారీగా 8.03 కోట్లు చెల్లించానని, అయితే మిగతా 14 కోట్లు చెల్లించకుండా తర్వాత ఇస్తానని నమ్మించి తన కొడుకు మహేందర్ రెడ్డి కంపెనీ అయిన CMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మల్లారెడ్డి తప్పించుకున్నారని అన్నారు. మల్లారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కళ్యాణ్ నరసింహారెడ్డి 88 సంవత్సరాలు. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. ఈ CH మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి 3 సార్లు చెరుకూరు బాలాజీ గుడి దగ్గర, నేను గుడి సన్నిలో ఫామ్ హౌస్లో ఉంటా, అక్కడికి వచ్చిండు. వచ్చి 3 సార్లు వచ్చి 3 రేట్లు కుదిరించుకొని లాస్ట్లో 2,25 లక్షల లెక్క ఎకరా లెక్క మాట్లాడుకున్నాడు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తోవలేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమన్నంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు. నా సొంతం కష్టార్జితం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి నేను. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయటం అది సమంజసం కాదు. కళ్యాణ్ నరసింహారెడ్డి 88 సంవత్సరాలు.